మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనగా దేవుని సన్నిధిలో వినయ విధేయతలు కలిగి ఉపవాసంతో మన హృదయంలోని శ్రమలు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ప్రభుకు చెప్పుకోవడం, తెలియచేయడం, ఆ పరమ తండ్రి ద్వారానే పరిష్కారం దొరుకుతుంది అని విశ్వాసంతో, నిరీక్షణతో పొంది ఉన్నాము అని ప్రార్థన ద్వారానే సాధ్యమని ఆయన సన్నిధిలో గోజాడి అడగడం పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, ప్రార్థన వలనే సాధించుకోగలిగినారు. ప్రభు మనకు నేర్పిన తన పరిచర్యలో వచ్చు గెస్తమనే తోట కావచ్చు, శోధనలో చిక్కుకొనకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. ప్రార్థన వలనే సమస్తము సాధ్యము. మన విశ్వాస ప్రయాణంలో కూడా పగిలిన హృదయంతో, రోదనతో, కన్నీరు కార్చి ఉపవాసంతో ఆయన సన్నిధిలో పోరాడి పట్టుదలతో ప్రతి సమస్యకు పరిష్కారము, ఆశ్చర్య కార్యాలు చూచుటకు మా బిడ్డలను బలపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధాత్మ బలముతోని నీ పరిశుద్ధమైన యేసు నామాన్ని ఉచ్చరించగలుగుతున్నాము, నీ పాద సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాము అంటే అయోగ్యులమైన మా మీద నీవు చూపుతున్న కృపయే. మా బిడ్డలు పొందుకోవాల్సిన కార్యాలు మిమ్మల్ని అడుగుకున్నటయు, మీరు విడుదల చేయుటయు నీ దయ కనికరములోని ఆత్మ బలముతోనే బలపరిచి నీ నామము మహిమపరచుకోమని ప్రార్థించుచున్నాను మా తండ్రి. ఆమేన్.